Today we are discussing about multiplication. Already మనం థర్డ్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా మల్టిప్లికేషన్ అంటే ఏంటి అనేది. ఓకే, వన్స్ మనం గుర్తు చేసుకుందాం ఒకసారి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్? దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ multiplication. Symbol of multiplication. The symbol name is what? Into. Symbol name is into. Okay, this is symbol of multiplication. The symbol name is into. Into undi ante we want to do the multiplication. Multiplication cheyalana. So alage multiplication parts unnai manaku. Multiplicand, multiplier and product. So these parts manamu addition lo subtraction lo నేర్చుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా దీనికి కూడా పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్, వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. మల్టిప్లికేషన్ అంటేనే మనకు రిపీటెడ్ అడిషన్ అన్నమాట. సో ఎక్కువ టైమ్స్ చూద్దాం. 2 times 4. 2 times 4. 2 times 4 means what? అంటే 4 ని 2 times రాయాలి. 4 plus 4 8. అవునా? సో ఇక్కడ ఇలా కూడా 2 times 4 means 2 into 4. 2 4s are 8. ఇలా కూడా నోట్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఏమైంది? రిపీట్ అయిందన్న. సో ఇక్కడ సేమ్, బట్ ఆన్సర్ ఒకటే కదా మనకు వచ్చింది. సో అందుకే మనం మల్టిప్లికేషన్ ఏమంటామంటే రిపీటెడ్ అడిషన్ అంటాం. ఏమంటాము? రిపీటెడ్ అడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. మళ్ళీ అడిషన్ నేర్చుకున్నాం కదా మనం, మళ్ళీ మల్టిప్లికేషన్ ఎందుకు? సపోజ్ 25 times 10 ఇలా ఇచ్చాడు. 25 times 10 అంటే 10 ను 20 times వేసుకోవాలి. అలా పాసిబుల్ కాదు కదా, 20 times అంటే టైం వేస్ట్ అవుతుంది మనకు. అందుకే ఏం చేస్తాం? సింపుల్గా 25 into 10. సో ఆన్సర్ ఇస్ 250. సో అందుకు మల్టిప్లికేషన్ చేస్తాం. సో రిపీటెడ్ అడిషన్. ఇప్పుడు 10 ను 20 times 25 times వేసుకొని చేయొచ్చు, కానీ టైం వేస్ట్ కదా, ఇది ఈజీ అయిపోతుంది కదా, అందుకే మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం. ఇంకా బిగ్ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా రిపీటెడ్ అడిషన్ ఈజ్ వెరీ క్రిటికల్. టైం వేస్ట్, మనకు అక్కడ కష్టం అనిపిస్తూ ఉంటుంది. మల్టిప్లికేషన్ అయితే టైం మనకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్, సి మల్టిప్లికేషన్. 9 into 4. So here 9 into 4 is what? 36. Here 9 and 4 అంటే 9 ని 4 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఏ నెంబర్ ని అయితే నువ్వు మల్టిప్లికేషన్ చేస్తున్నావో దట్ వన్ we will call multiplicand. ఏమని పిలుస్తాం నాన్న? multiplicand అని పిలుస్తాము. సో here 9 is multiplicand. Multiplicand. So 4 is multiplier. 36 is product. So here ఏ నెంబర్ ని అయితే చేస్తున్నామో ఆ నెంబర్ ని ఏమంటాము? మల్టిప్లికెండ్. ఏ నెంబర్ తో చేస్తున్నామో, ఏ నెంబర్ అంటే ఏ టేబుల్ తో చేస్తున్నామో దాన్ని మల్టిప్లియర్ అంటాము. సో వచ్చిన ఆన్సర్ మనం చేసిన తర్వాత ఒక ఆన్సర్ అనేది వస్తుంది కదమ్మా, దట్ ఆన్సర్ వి కాల్ ప్రొడక్ట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఇవి పార్ట్స్ అంటాం మల్టిప్లికేషన్ లో. చూడండి, మల్టిప్లికెండ్, మల్టిప్లియర్, ప్రొడక్ట్. సో వన్ మోర్ థింగ్ యూ హ్యావ్. 36 కి ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాయి కదా, ద 2 నెంబర్స్ factors of 36. the 2 numbers factors of 36. 36 కు 9 4 ఏమవుతాయంటే ఫ్యాక్టర్స్ అవుతాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, how like we want to do the multiplication.
ఇలా నోట్ చేసుకుందాం. 243ని 4తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఏమొచ్చిండాలి అప్పటికి 4 టేబుల్ మన మైండ్లో ఉండిపోవాలి. చూడండి 4 3s 4 3s అంటే వన్స్ ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాము. 3 ఇన్ వన్స్ ప్లేస్ నో, సో వన్స్ ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. 4 3s 12. సో 1 is up, 2 is down. ఇక్కడ కూడా మీరు అడిషన్ లాగే వన్స్ ప్లేస్ పైన నెంబర్ పెట్టకూడదు. ఎప్పుడు వన్స్ ప్లేస్ పైన నెంబర్ పెట్టకూడదు. అడిషన్లో మనమైతే ఎలాగైతే పెట్టొద్దని చెప్పాను కదా మీకు వన్స్ ప్లేస్లో, సేమ్ అలాగే ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ పైన నెంబర్ రాదు. నన్ను 4 3s 12. 4 4s. సో హౌ మచ్ 4 4s 16 ప్లస్ 16 వచ్చింది కదా ఆన్సర్కి ఇక్కడ మనం వేసిన నెంబర్ని యాడ్ చేసుకోవాలి. సో 4 4s ఎంత చెప్పాను కదా 16 ప్లస్ 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1ని యాడ్ చేస్తాం. సో ఏమవుతుంది 17 అవుతుంది. ఓకే 7 ఇక్కడ 1 అప్కి వెళ్ళిపోతుంది. 4 2s 8. 4 2s 8 ప్లస్ 1 9 ప్లస్ 1 9. 4 3s 12. 4 4s 16. సో 1 అక్కడ నోట్ చేసాం కదా. 4 2s 8 ప్లస్ 1 9. సో 972. So what is the product here? Product ఏంటి 972 product. So multiplicand is what here? In this multiplication, multiplicand is what? 243 is the multiplicand. Multiplier is what? 4 is the multiplier. 972 is the product. Okay, మీకు ఒకసారి చూడండి అన్న. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ద స్ట్రాంగ్ మీకు మనం అడిషన్లో ఏ విధంగా ఆర్డర్ ఫాలో అవుతామో ఇక్కడ కూడా అదే విధంగా ఆర్డర్ ఫాలో కావాలి. 4 3s అంటే 3 ఆన్సర్ వచ్చేసి 12 అంటే 2ని ఇక్కడే నోట్ చేయాలి. 1 అప్లో నోట్ చేస్తాం. 3 కిందనే ఉండాలి, ఆర్డర్ ఉండాలి, ప్రతి దానికి ఆర్డర్. ఇంకా ఎస్పెషల్లీ మల్టిప్లికేషన్లో ఆర్డర్ మిస్ అయింది అనుకోండి ప్రాబ్లమ్ రాంగ్ అయిపోతుంది. మల్టిప్లికేషన్ ఎందుకంటే ఇది సింగిల్ డిజిట్ నో ప్రాబ్లం, బట్ డబల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్స్ మల్టిప్లికేషన్స్ ఆల్సో దేర్. సో ఆ టైంలో ఏమవుతుంది ఆర్డర్ పోయింది అంటే మనము మొత్తం ప్రాబ్లం అంతా రఫ్ చేసుకోవాలి, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోతాము. అందుకని ఫస్ట్ నుంచే మనం ఏం చేయాలంటే నీట్గా ప్రాబ్లమ్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇరికిచ్చి నెంబర్ నుండి నెంబర్ని ఆనిచ్చి రాయొద్దండి, గ్యాప్ ఇచ్చుకోండి. నా కోసం రాయొద్దండి, మీకు అర్థం కావడం కోసం నోట్ చేసుకోండి ప్రాబ్లమ్స్. మేడం చెప్పింది నేను రాస్తున్నానని మాత్రం రాయొద్దండి. నేను మళ్ళీ చూసుకున్నా కూడా నాకు ఈ ప్రాబ్లమ్స్ అర్థం కావాలని నీట్గా నోట్ చేసుకోండి. నెంబర్కి టచ్ కాకూడదు. ఓకే చిల్డ్రన్, వి వాంట్ టు గో టు 2 digit multiplication. Seven 3 6 into 23. See, so this is 2 digit multiplication. 23 ఏ డిజిట్ ఫస్ట్ తీసుకుందాం, వన్స్ లో ఏదంటే అదే తీసుకుందాం ఫస్ట్. వన్స్ అండ్ టెన్స్, దిస్ వన్ ఓన్లీ వన్స్ లో, దట్స్ వై వి టేక్ 3 టేబుల్ తో చేస్తాం ఫస్ట్. 3 6 హౌ మచ్ 18. సో 1 అప్ లో 8 డౌన్ లో. 3 3s 9. సో 1 is there no, plus 1 10. సో 1 అప్ కి వెళ్తుంది, 0 డౌన్ కి వస్తుంది. 3 7s 21. సో పైన నెంబర్ ఉంది కదా, ఊరికే నెంబర్లు పెట్టేద్దాం, వస్తేనే పెట్టుకుంటాం, రాకపోతే పెట్టము. 3 7s 21 plus 1 22. ఓకే, సో ఫస్ట్ డిజిట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డిజిట్ తీసుకునేటప్పుడు ఆన్సర్లో వన్స్ ప్లేస్ దగ్గర వీ వాంట్ టు కీప్ ద ఇంటూ మార్క్. కొంతమంది 0 పెట్టుకుంటారు, సో కొంతమంది ఇంటూ పెట్టుకుంటారు, కొంతమంది ఆ ప్లేస్ వదిలేసి నోట్ చేస్తాం. సో వీ వాంట్ టు కీప్ ద ఇంటూ మార్క్ దేర్. ఓకే, నెక్స్ట్ 2తో స్టార్ట్ చేస్తాం కదా. 2 6 హౌ మచ్ 12. 1 ఇక్కడే వెళ్ళిపోతుంది. 2 3s 6. సో పైన ఏమొచ్చింది 1 వచ్చింది, 7. కింద ఉన్న 1తో మీకు అవసరం లేదు, అప్లో ఉందా యాడ్ చేయండి, ఎందుకంటే సెకండ్
దానిపైన. సో మనకు వచ్చింది కాబట్టి యాడ్ చేసాము. ఇప్పుడు మనకు 7 వచ్చింది ఆన్సర్ అంటే నెక్స్ట్ డిజిట్ పైన 1 వేయాల్సిన అవసరం లేదు మనకు. 2 7s హౌ మచ్ 14. 1 యాడ్ చేయం ఎందుకంటే ఈ అప్లో మనకు 1 లేదు కాబట్టి యాడ్ చేయం. 14 యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే నోట్ చేస్తాం. ఓకేనా? సో నౌ దిస్ 2 rows we want to add and keeping down. యాడ్ చేసుకొని కింద నోట్ చేసుకోవాలి. 8 0 plus 2 2 7 plus 2 9 4 plus 2 6 1. Okay, like this we want to do Nana. Now you take workbook Nana. Workbook తీసుకోండి. In first row solve the following multiplications ని సాల్వ్ చేసేయండి అన్నాడు. ఏమన్నాడు? అన్ని సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్స్ ఇచ్చారు ఫస్ట్ వన్. అవునా? సో మీరు చేసేయండి ఆ రోను. ఫస్ట్ రోని మీరు చేసేయండి మా. సెకండ్ రోకి రండి. 973 into ఇలా ఇచ్చారు ప్రాబ్లం. అవునా? సో మీకు ఇలా వేసుకోవడం రాకపోతే యూ డోంట్ హ్యావ్ బాదర్, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక క్లాస్ వర్క్ బుక్ ఉంటుంది కదా, మ్యాథ్స్ బుక్, ఆ బుక్ తీసుకొని అందులో నీట్గా హారిజాంటల్లో వేసుకోండి. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మా. ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా మీకు సరిపోదు కాబట్టి బుక్ తీసుకోండి. క్లాస్ వర్క్ బుక్ ఉంది చూడండి. క్లాస్ వర్క్ బుక్ లో ఇచ్చారు కదా మీకు బుక్స్ కొనేటప్పుడు మ్యాథ్స్ బుక్ ఇచ్చారు కదా అందులో నోట్ చేసుకోండి. ఇంటూ 35 5 3s 15 5 7s 5 7s how much 35 plus 1 36 5 9s 45 plus 3 48 3 3s 9 3 7s 21 2 అప్ వెళ్తుంది 1 డౌన్ కి వస్తుంది. 3 9s 27 plus 2 29. So now we want to add this 5 15 8 plus 1 9 9 plus 1 10 10 plus 4 14 2 plus 1 3. Okay, next first one table lana one table lo cheseyocha manamu 1 5s 5 1 4s 4 1 6s 6. సో ఫస్ట్ డిజిట్ అయిపోతూనే ఆన్సర్ లో వన్స్ ప్లేస్ దగ్గర ఇంటూ నోట్ చేసుకోవాలి. 4 5s 20 4 4s 16 plus 2 18 4 6s 24 plus 1 25. Okay, 5 4 6 plus 8 14 5 plus 1 6 2. నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అదేమవుతుంది ఇలా వస్తుంది నాన్న, అందుకే గ్యాప్ ఉండాలి బాగా అనేది మీకు. నెక్స్ట్ ప్రాబ్లం 789 into 79. First you want to take 9 table. 9 9s 81 9 8s 72 plus 8 80 9 7s 63 63 plus 8 71 7 9s 63 7 8s 56
1 3 3 12 6. So 62,331. Okay ma? So remaining three problems you only do yourself. Remaining 3 problems మీరే చేయండి. Next one, third row చూడండి. This is 3 digit multiplications. చూడండి 345 into 132. సో ఫస్ట్ మనము 2 టేబుల్ తో తీసుకుంటాం. 2 5s are 10, 2 4s are 8 plus 1 9, 2 3s are 6. Okay, next 3 5s are 15, 3 4s are 12 plus 1 13, 3 3s are 9 plus 1 10. సో 2 నెంబర్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు 2 ఇంటూస్ పెట్టుకోవాలి. సో 1 ప్లేస్ లో 1, 10 ప్లేస్ లో 1. సో 2 ఇంటూస్. ఓకేనా? నౌ 1 5s are 5, 1 4s are 4, 1 3s are 3. Now we add this 3. 0, 9 plus 5 14, 6 plus 3 9, 9 plus 5 14, 14 plus 1 15, 4 plus 1 5, 3 plus 1 4. Okay, next one, 501 into 216. So which table we want in first? 6th table. 6 1s are 6, 6 zeros are 0, 6 5s are 30. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి అన్న, ఏ నెంబర్ అయినా 0 తో మల్టిప్లికేషన్ చేస్తే 0 తోనే వస్తుంది. అది ఎంత పెద్ద నెంబర్ అయినా మనకు సంబంధం లేదు. సో 0 thousands are also 0 only. 0 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము అంటే ఆన్సర్ 0. అది ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ క్లాస్ లో కూడా చెప్పాను. సో 0 తో ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా ఏమొస్తుందన్నా 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 టేబుల్. 1 1s are 1, 1 zeros are 0, 1 5s are 5. Next 2 complete enough, that's why 2 intus in the answer. 2 1s are 2, 2 zeros are 0, 2 5s are 10. చూడండి అన్న, ఆర్డర్ చూసుకోండి, ఇలా దేనికి ఎదురుగా ఉండాలి. ఓకే, లేదంటే రాంగ్ పోతుంది ఆన్సర్. 6 0 plus 1 1, 2 8 0 1. Okay, 10,08,260. Next one, first you take 8 table. 378 into 528. Okay, so first 8 table. 8 8s are 64, 8 7s are 56 plus 6 62, 8 3s are what nana? 24 plus 6 30, 2 8s are 16, 2 7s are
14 plus 1. How much? 14 plus 1? 15. 2 3s are 6 plus 1? 7. 5 8s are 40. 5 7s are 35 plus 4? 39. 5 3s are 15 plus 3? 18. So 4, 8, add చేసుకోవాలని అన్ని 19, 9, 1. Okay, like this we want to enter 3 problems completed. Next, see, next 3 problems, 2 only there. Now the 2 problems you only try, Nana. You do yourself. Next row, 5071 into 125. 5 answer 5. 5 7 sir 35. 5 0 sir 0. 0 plus 3 ఏమవుతుందనా 3. 5 5 sir 25. Okay. Next 2 1 sir 2 2 7 sir 14. 2 0 sir 0 plus 1 1. 2 5 sir 10. Next 1 1 sir 1. 1 7 sir 7. 1 0 sir 0. 1 5 sir 5. Okay, now we want to add this. 5. 5 plus 2 7. 3 plus 4 7 plus 1 8. 5 plus 1 6. 6 plus 7 13. So 2 plus 0 2. 2 plus 0 2. 2 plus 1 3. 5 plus 1 6. Okay, now next one. 3468 into 413. 3 table ana. 3 8 sir 24. 3 6 sir 18 plus 2 20. 3 4 sir 12 plus 2 14. 3 3 sir 9 plus 1 10. ఏ ప్లేస్ కి ప్రతి నెంబర్ కి ఒక ప్లేస్ ఇచ్చేయాలమా. మన ఇష్టం వచ్చినట్టు అట్ 1 ని తీసుకొచ్చి ఇక్కడ ఈ 0 ని ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టకూడదు. ఈ ప్లేస్ లో ఆ నెంబర్స్ పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ 1 1 8 sir 8. 1 6 sir 6. 1 4 sir 4. 1 3 sir 3. Okay, next 2 into 4 8 sir 4 8 sir ఎంతనలా 32. 4 6 sir 4 6 sir how much 24. 24 plus 3 27. 4 4 sir 16 plus 2 18. 4 3 sir 12 plus 1 13. 4 8 12 12. 8 plus 1 9. 9 plus 3 12. 12 plus 1 13. 3 plus 1 4 1. Okay, 14,32,284. Next problem nanu 8,923 into 267. Okay,
7 3s are 7 3s are what? 21. 7 2s are 14 plus 2 nana 14 plus 2 ఏమవుతుంది 14 plus 2 16. 7 9s are 63 plus 1 64. 7 8s are 56 56 plus 6 62. Next 6 3s are 18. 6 2s are 12 plus 1 13. 6 9s are 54 plus 1 55. 6 8s are 48 plus 5 48 plus 5 53. Oh sorry, another number is there now. So now we have to go 2 into 2 3s are 6, 2 2s are 4, 2 9s are 18, 2 8s are 16 plus 1 17. Then ఇప్పుడు యాడ్ చేయండి 1 8 plus 6 14, 6 plus 1 7, 7 plus 3 10, 10 plus 4 14, 4 plus 1 5, 5 plus 5 10, 10 plus 2 12, 8 plus 1 9, 9 plus 3 9 plus 3 12, 9 plus 3 12, 12 plus 6 12 plus 6 18, 7 plus 1 8, 8 plus 5 8 plus 5 what na 13, 1 plus 1 2. Okay, here have last problem now. మీకు ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం. సో చూడండి లాస్ట్ వన్. $4,735 into 487. 7 5s are 35. 7 3s are 21 plus 3 24. 7 7s are 49. 49 plus 2 51. 7 4s are 28. 28 plus 5 33. 8 5s are 40. 8 3s are 24 plus 4 28. 8 7s are 56 plus 2 58. 8 4s are 32 plus 5 37. Okay, next 4 5s are 20. 4 3s are 12 plus 2 14. 4 7s are 28 plus 1 29. 4 4s are 16 plus 2 5. 4 8 plus 1 9. 8 plus 4 12. 12 plus 3 15. 8 plus 1 10. 10 plus 7 17 plus 3 20. 10 plus 3 13. So 1 plus 1 2. Okay, Nama? So this page all completed. మీకు ఇందులో కొన్ని హోంవర్క్ ఇచ్చాను కదా, ఆ ప్రాబ్లమ్స్ మీరు చేసేయండి మా. ఓకే, థ్యాంక్ యూ.